సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమో నమః. శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః. ఓం శ్రీ సకల వేద విద్య అధిదేవత శారదాదేవి నమో నమః. ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు. మాఘ నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు. మాఘ నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఆ రోజున సరస్వతీదేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకల విద్యా స్వరూపిణి సరస్వతీదేవి జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీ పంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మ వైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని, అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందని అంటారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య జ్ఞాన బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెప్తుంటారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేతలేత పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం, నేతితో పిండి వంటలు, చెరుకు, అరటి పండ్లు, నారికేలం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీదేవిని పూజిస్తున్న మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి